హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అది బీసీఎంఈ సబ్జెక్ట్లో టాపిక్ అనమాట. అది ఎనర్జీ టెక్నాలజీస్. సో ఎనర్జీ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఎనర్జీ ఏ విధంగా మనం ప్రొడ్యూస్ చేస్తాం ఏంటి సంబంధించిన టాపిక్ అనమాట. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎనర్జీ టెక్నాలజీస్ అనమాట. ఎనర్జీ క్రియేట్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఆ టెక్నాలజీస్ ఏమేమి ఉంటాయి ఏంటో చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఎనర్జీ టెక్నాలజీస్ అన్నవి డిఫరెంట్. ఫస్ట్ ఎనర్జీ ఎలా క్రియేట్ చేస్తామంటే ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం, తర్వాత స్టోర్ చేసుకుంటాం, ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. అదే ఇక్కడ టాపిక్ ఏమి ఇచ్చా చూసినట్టయితే, ఎనర్జీ టెక్నాలజీస్ ఆర్ ద మీన్స్ బై విచ్ వీ ప్రొడ్యూస్. సో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం, ఆ తర్వాత కన్వర్ట్ అంటే వన్ వే నుంచి ఇంకో వేకి కన్వర్ట్ చేస్తాం, అది ఏ వే అయినా కావచ్చు. తర్వాత స్టోర్ చేస్తాం అనమాట. అండ్ డిస్ట్రిబ్యూటివ్ ఎనర్జీ, ఎక్కడికైనా ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎనర్జీ టెక్నాలజీ ఏ విధంగా ఏంటి, డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తాం, ప్రొడ్యూస్ ఎలా చేస్తాం, కన్వర్టింగ్ ఎలా ఉంటుంది, స్టోరింగ్ ఎలా ఉంటుందని. సో ఇందులో ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి 2 టైప్స్ కేటగిరీస్ అనమాట. వన్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అనదర్ వన్ ఈజ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఇచ్చారనమాట, ఫోసిల్ ఫ్యూల్స్ ఆర్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఫోసిల్ ఫ్యూల్స్ అంటే ఏవైతే ఒకసారి ఎనర్జీ క్రియేట్ అయిన తర్వాత అది యూజ్ అవ్వదు, అది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. సో అవి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఎసెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అంటే యానిమల్స్ నుంచి కావచ్చు, ప్లాంట్స్ నుంచి సంబంధించి కావచ్చు. అవి ఇంక్లూడింగ్ ఎలా ఉంటుందంటే కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇక్కడ కోల్ ఏంటంటే ఏదైనా ఒక ట్రీని బర్నింగ్ చేసామనుకోండి, అది కోల్ ఏర్పడుతుంది. తర్వాత ఆయిల్ సంబంధించి కోల్ యూజ్ చేసిన తర్వాత కూడా అది మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వడానికి అవకాశం లేదు, యూజ్ చేయరు. అలాగే ఆయిల్ని కూడా యూజ్ చేసిన తర్వాత రీప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసిన తర్వాత కూడా అది మనకి రిటర్న్గా యూజ్ అవ్వదు. అందుకే అన్నారు కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ఆర్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏముంటాయంటే, ఇది రీప్లెనిష్ అంటే రీప్లెనిష్ నేచర్ అంటే న్యాచురల్గా దొరికాయి అనమాట. సో దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, మళ్ళీ ఎనర్జీ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకు దాంట్లో ఇచ్చాడంటే సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్, జియోథర్మల్ అండ్ బయోమాస్. సో ఇవి అన్నవి ఈ 5 ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనమాట. సో వీటి గురించి కోల్ అంటే ఏంటి దాని ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఆయిల్ అంటే ఏంటి దాని ఎక్స్ప్లెనేషన్, తర్వాత న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి దాని ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఫోసీ ఫ్యూల్స్ అనమాట. సో ఇక్కడ ఫోసీ ఫ్యూల్స్ అనమాట. ఈ ఫోసీ ఫ్యూల్స్ ఏంటంటే కోల్, తర్వాత వచ్చేసి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అనమాట. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో చూసినట్టయితే మనకి, సో ఫస్ట్ ఇది కోల్ అనమాట. ఈ కోల్ ఏ విధంగా చేస్తాం, coal is a solid fuel that is burned to generate electricity. అంటే కోల్ బర్న్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. అది సాలిడ్ ఫ్యూల్ అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ఫోసీ ఫ్యూల్ బర్న్ ఇన్ ఇట్ ఆల్సో ద మోస్ట్ పొల్యూటింగ్. ఇది ఏంటంటే బర్నింగ్ అయిన తర్వాత చాలా పొల్యూటింగ్ చేస్తుంది అనమాట. ఈ పొల్యూటింగ్కి చాలా కారణమవుతుంది. సో వన్స్ ఇది యూజ్ అయిన తర్వాత రెండోసారి యూజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఈజ్ ఏ లిక్విడ్ ఫ్యూల్ దట్ ఈజ్ యూజ్డ్ టు పవర్ వెహికల్స్, జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ హోమ్స్. అంటే ఈ ఆయిల్ నుంచి ఏం చేస్తారంటే వెహికల్స్కి పవర్ ప్రొడ్యూస్ చేయడానికి, తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేటర్కి, హోమ్స్ ద్వారా యూజ్ చేస్తారనమాట. ఇట్ ఈజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమోషన్. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు కదా. సో ఇది ఆయిల్ నుంచి కూడా మనకి డిసడ్వాంటేజ్ టైప్ అనమాట. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఏ గ్యాసెస్ ఫ్యూల్ దట్ ఈజ్ యూజ్డ్ టు పవర్ వెహికల్స్, జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ హోమ్స్. ఇది కూడా ఏంటంటే పవర్ వెహికల్స్కి పవర్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ జనరేట్ యూజ్ చేస్తారు, హోమ్స్ పర్పస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ క్లీనర్ బర్నింగ్ ఫ్యూల్ దాన్ కోల్ అండ్ ఆయిల్, బట్ ఇట్ ఈజ్ స్టిల్ ఏ ఫోసిల్ ఫ్యూల్. అంటే కోల్ తర్వాత ఆయిల్ కంటే ఇది క్లీనర్ బర్నింగ్ అవుతుందన్నమాట. సో ఇది కూడా ఒక ఫోసిల్ ఫ్యూల్ సంబంధించి ఎలక్ట్రిక్ టెక్నాలజీ అనమాట. అంటే ఇది ఫోసిల్ ఫ్యూల్లో
ఈ 3 పార్ట్స్ సంబంధించి నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఎనర్జీకి వస్తుందన్నమాట. అలాగే ఎనర్జీ సంబంధించి మళ్ళీ ఇంకోటి ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీస్, అంటే రెన్యూవబుల్ అంటే మళ్ళీ తిరిగి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సో ఫస్ట్ వన్ వచ్చి సోలార్, సెకండ్ వన్ విండ్, థర్డ్ వన్ హైడ్రో ఎలక్ట్రిక్, తర్వాత జియోథర్మల్, బయోమాస్. సో ఈ 5 ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా తయారు చేస్తారు, దానికి సంబంధించి ఎట్లా యూజ్ చేస్తారో చెప్పినట్టు మనం చూసినట్టయితే సోలార్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఎ సన్. అంటే సోలార్ ఎనర్జీ అనేది సన్ నుంచి ఎనర్జీ వస్తుందన్నమాట. ఇట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, హీట్ వాటర్ అండ్ పవర్ అప్లియన్సెస్. అంటే ఈ సోలార్ నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో, సన్ నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో జనరేట్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తారు, తర్వాత హీట్ వాటర్కి యూజ్ చేస్తారు, తర్వాత పవర్ సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి చేస్తారన్నమాట. నెక్స్ట్ విండ్. ఆ విండ్ ఎనర్జీ నుంచి ఏదైతే ఉందో ఎనర్జీ వస్తుందో అది కూడా ఏ విధంగా యూజ్ చేస్తారు, ఇట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ పంప్ వాటర్. అంటే విండ్ ఎనర్జీ నుంచి వచ్చింది ఏదైతే ఉందో పంప్ వాటర్కి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే మూవింగ్ పార్ట్స్కి వస్తుంది అనమాట. హైడ్రో ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఏవైతే మూవింగ్ పార్ట్స్ ఉంటాయో వెహికల్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే, ఇట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ పంప్ వాటర్. సో ఇది కూడా సేమ్ పంప్ వాటర్ సంబంధించి ఎలక్ట్రిసిటీ విండ్ లాగా అనమాట. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ ద హీట్ ఫ్రమ్ ద ఎర్త్స్ ఇంటీరియర్. అంటే భూ అంతర్గతంలో హీట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా తయారు చేస్తారనమాట ఎలక్ట్రిసిటీ. ఇట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ హోమ్స్. అంటే ఇంట్లోకి సంబంధించి కావచ్చు ఎలక్ట్రిసిటీ చేయడానికి కూడా జియోథర్మల్ నుంచి యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ బయోమాస్ ఈజ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ కెన్ బి బర్న్డ్ టు జనరేట్ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఇన్క్లూడ్స్ వుడ్, క్రాప్ అండ్ వేస్ట్ మెటీరియల్స్. అంటే బయోమాస్ ఏ విధంగా తయారు చేస్తారంటే ఇది కూడా హీట్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు, జనరేట్ ఎలక్ట్రిసిటీ కానీ సరే. కాకపోతే ఇది వుడ్ కావచ్చు, క్రాప్ కావచ్చు, వేస్ట్ మెటీరియల్స్ అంటే యానిమల్స్ వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా దీని నుంచే మనకి బయోమాస్ అనేది తయారు చేస్తారు. ఇది టోటల్గా ఎనర్జీ టెక్నాలజీ సంబంధించి టాపిక్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నా వీడియో మర్చిపోకండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వస్తాను, మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.